సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్లు రెగ్యులర్గా వినిపిస్తున్న వార్తలే. హీరోయిన్స్ చాలా మంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది సడన్ గా విడిపోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అలాగే ఈ ఫోటో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడిపోయింది. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంది. నిన్న మొన్నటి వరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో 6 సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకుంది. నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్కు దూరమయ్యింది. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరికాపురం కొన్నాళ్లే నిలబడింది. 3 ఏళ్లకే మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని పిల్లాడిని కూడా కనేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, తన క్యూట్నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన అమలపాల్. ఈ ముద్దుగుమ్మ ముందుగా మైనా అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ సినిమాలో గ్లామర్ లుక్ లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత సిద్ధార్థ్ తో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. నానితో చేసిన జెండాపై కపిరాజు సినిమా వచ్చి వెళ్లిన విషయానికి కూడా చాలా మందికి తెలియదు. అలాగే పిట్ట కథలు అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత 2017లో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఇటీవలే ఓ బిడ్డ కూడా జన్మించింది. A post shared by Amala Paul @amalapal. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.